పూరా లోకల్. వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతంలో పరిస్థితి అనేది ఎలా ఉంటుందంటారు? నిన్న కూడా సాయంత్రం సమయంలో ఎక్కువ వర్షం అనేది నమోదైంది. సో ఎలా ఉంది ఈ ప్రాంత పరిస్థితి? వర్షం వస్తుందంటే కనుక మరీ ఎక్కువ వస్తుందమ్మా. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి వస్తుంది వాటర్. ఇది ఐటీ గురించి వాటర్ అంతా ఇటే వస్తుంది. ఇటే వస్తుంది, అలాగా కృష్ణా నారాయణ టిఫిన్ సెంటర్ దగ్గర ఇంకా ఆపోజిట్ గల్లీకి వెళ్తుంది, సౌరాష్ట్ర నుంచి అటు వెళ్తుంది. అది ఇక్కడ ఈ ఏరియాకి వచ్చే వరకు కొంచెం వర్షం తగ్గిందంటలోకి కొంచెం తగ్గిద్ది, ఫ్లోటింగ్ తగ్గిద్ది. మరీ ఘోరంగా అయితే కనుక ఎదర కృష్ణానగర్ గల్లీ కానీ, లేకపోతే అజయబార్ ఇక్కడ కానీ, ఇలా గాయత్రి హిల్స్ నుంచి కింద డౌన్ కానీ మరీ హెవీ వస్తూ ఉంటుంది వాటర్. హెవీ వస్తుందమ్మా. నిన్నైతే కనుక గాయత్రి హిల్స్ ఐలం కాలనీలో కనుక చూసుకుంటే కనుక కింద బరకం వేసుకుని కింద పప్పులు అవి ప్యాకెట్లు గట్టి అమ్ముతారు కదా, శనగపప్పు, మినపప్పు అటువంటివి 1/2 కిలో. ఆయన అయితే కనుక పాపం ఒక ఆయన చాలా బాధాకరం ఏంటంటే ఆయన దగ్గర 15,000 రూపాయల మాల్ ఉంటుంది. అంటే వర్షం తక్కువగా వస్తుంది కదా, పర్లేదులే అన్నట్టుగా కూర్చున్నాడు. ఈలోపు హెవీ వచ్చేసింది, ఫ్లోటింగ్ వస్తుందితో ఆయన మాల్ మొత్తం కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే ఓ 2,000 రూపాయల మాల్ వరకు తీసుకోగలిగాడు, కానీ దగ్గర ఒక 13,000 14,000 రూపాయలు మాల్ పోయింది పాపం. ఆయన ఒక ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు. అలాగే చిరు వ్యాపారులు మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. సండే రోజున వచ్చిందంటే ఈ రోడ్డు వర్షం వచ్చిందంటే ఇక్కడ చిరు వ్యాపారులకు ఇబ్బంది. ఎదర ఆపోజిట్ గల్లీ అయితే కనుక, కృష్ణానగర్ గల్లీ అయితే కనుక గురువారం పెడతారు మార్కెట్. అప్పుడైతే ఆ గల్లీ అయితే మొత్తం వర్షాకాలం ప్రతిరోజు కూడా వాటరే, మరీ ఘోరంగా ఉంటుంది. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉంటుంది. మెయిన్ రోడ్డు పక్కన కాబట్టి పక్క నుంచి వస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అటు నుంచి ఆ డౌన్ ఎక్కడికి బస్ స్టాప్ కాడి నుంచి కిందకి వెళ్ళి వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది ఎక్కువ. కొంచెం ఇటు వస్తారు, ఇటు వచ్చినా సరే కానీ అక్కడ అజయబార్ ఇక్కడ మ్యాన్వాల్ ఎప్పుడు పొంగుతూ ఉంటాయి. ఎప్పుడు అక్కడ ఒకటి, ఇక్కడ మన గోల్డెన్ చికెన్ A1 చికెన్ పక్కన ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా మ్యాన్వాల్ పొంగుతూనే ఉంటుంది. డ్రైనేజీ ఇప్పుడు పూర్వంలో చేసిన లైన్లు ఇవి లైన్ సరిపోవట్లేదు. ఇప్పుడు తక్కువ జనాభా ఉన్న టైంలో చేసిన లైన్లు కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్లు. ఇప్పుడు జనాభా పెరిగింది, లైన్లు అయితే సరిపోవట్లేదు. చిన్నపాటి వర్షానికి కూడా పొంగుతూనే ఉంటాయి, మరీ ఘోరంగా పొంగుతాయి. కాకపోతే ఫ్యూచర్లో కొంచెం లైన్ పెద్ద చేస్తే కనుక బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సో ఇక్కడ వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతంలో రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, పరిస్థితి అనేది ఎలా ఉంటుందంటారు? ఈ వర్షం అని కాదు మేడం, ఎక్కడ డ్రైనేజ్ లీక్ అయినా డ్రైనేజ్ ప్రాబ్లం ఆల్మోస్ట్ 25-30 నుంచి కంటిన్యూస్ ఇదే ఉంది. మేము వర్క్ ఇక్కడే ఉంటాము. వర్షం పడినప్పుడు కాదు, మొత్తం టోటల్ డ్యామేజ్. పైనుంచి హోటల్స్ కొద్దిగా పెట్టారు, ఆ పైప్ లైన్స్ చిన్నగా ఉన్నాయి, టోటల్ డ్యామేజ్, లీకేజ్. ఎప్పుడు కూడా డ్రైనేజ్ ఫ్లోటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇక్కడ, 100% ఉంటుంది. నా GHMC వాళ్ళు ఏం చేయట్లేదు, కంప్లైంట్ ఇచ్చాను. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను, నాకు ఫోన్ కూడా వచ్చింది. 5 మినిట్స్లో మొత్తం క్లియర్ చేస్తామండి అని చెప్పారు. ఇక్కడ క్లియరెన్స్ లేదు, నాకు ఇంతవరకు రాలేదు, ఏం రెస్పాన్స్ లేదు GHMC నుంచి. ఎప్పుడు ఇలానే ఉంటుంది మేడం. ఇది వచ్చారు, మేము డ్రైనేజ్ క్లియర్ చేశారు, అది చేశారు. అది ఇచ్చిన తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. అసలు వాటర్ కంటిన్యూస్ ఫ్లోటింగ్. ఇది ఎంతమంది కంప్లైంట్ చేసినా ఏం రెస్పాన్స్. ఈ థర్డ్ వర్షము, ఫస్ట్ వర్షం నుంచి ఎలా ఉందో చెత్త మొత్తం అలానే ఉంది. అసలు ఏం క్లియరెన్స్ లేదు. డబ్బులకు మాత్రం కంపల్సరీ డబ్బులు ఇచ్చి చేస్తా అంటారు, లేకుండా చేయంటారు. ఇది క్లియర్గా ఉంది విషయం. సో డ్రైనేజ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంక ఈ వర్షం వచ్చినప్పుడు అయితే పరిస్థితి ఇంకా మరింత విషమంగా మారుతుంది కదా. అవును మేడం, ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు, ఎవరికి పట్టించుకోవట్లేదు. సాయంత్రం నుంచి వర్షం వచ్చింది కాబట్టి వాటర్ అనేది ఏ ఫ్లో వరకు వచ్చింది, ఎంత వరకు వస్తుంటది? ఇది వాటర్ అని కాదు మేడం, ఇప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ మాన్యువల్ ఉంది. మీరు ఎప్పుడైతే నల్లు వస్తుందో అది లీకేజ్ అవుతుంది. ఇప్పుడు కూడా అది కూడా కంప్లైంట్ ఇచ్చాము, చేయలేదు. పైనుంచి లీకేజ్ అవుతుంది, అది చెప్పాము. అది డ్రైనేజ్ ఆస్మా మినరల్ వాటర్ కూడా వాళ్ళ ట్యాప్స్ ఉంటాయి ఓపెన్ చేయడం, అవి కూడా లీకేజ్ అవుతుంటాయి. ఇది ఎండాకాలం అనేది చూడలేదు మేము ఇక్కడ. ఇప్పుడు 1 వీక్లో 1 డే కూడా కరెక్ట్గా ఉన్నది. ఇది ఎప్పుడు ఫ్లోటింగ్ అయ్యేది, వర్షం కానివ్వండి, నార్మల్ టైంలో కూడా కానివ్వండి, సేమ్. చాలా మేడం, వ్యాపారాలు కాదు, రెంటర్స్ అవడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఎవరు రావట్లేదు. ఇది చూసి ఎవరు వస్తారు మేడం? ఇలా ఉండడం వల్ల హోటల్స్ కూడా తినడానికి ఎవరు రారు, ఈ ప్రాంతానికి రావడానికి ఇష్టపడరు. రెసిడెంట్స్ కూడా ఉండడానికి ఇష్టపడలేరు. ఇప్పుడు ఓనర్స్ ఉంటారు, మా అంటే ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారు తప్ప, అన్ని ఫ్యామిలీస్ ఉండడం అస్సలు ఇష్టం ఉండరు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ లైన్, సెకండ్, థర్డ్ లైన్ ప్రతి ఒక్క పెద్ద వెహికల్ పోయేది ఇటు నుంచే. మళ్ళీ ఎక్కడ వెహికల్ పోదు, పెద్ద వెహికల్. ఇదే పెద్ద ప్రాబ్లం ఇది. ఇవి మొన్న వైర్స్ అన్నీ కట్ చేసి వెళ్ళారు మేడం. వాళ్ళకి GHMC వాళ్ళకి చెప్తే అది మేము కట్ చేసాం, ఎవరు కట్ చేసామో వాళ్ళకి చెప్పుకోండి.
అలాగే ఉన్నాయి అప్పటి నుంచి. అప్పటి నుంచి అలా ఉన్నాయి, ఇక్కడ పడి ఉన్నాయి కదా మేడం. ఇదిగోండి ఆ వైర్స్ అన్ని కేబుల్స్ ఇక్కడ పడి ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానివ్వండి వాళ్ళు మేము కట్ చేయలేదు కదా, కట్ చేసిన వాళ్ళకే చెప్పుకోండి మాకు సంబంధం లేదు అంటారు వాళ్ళు. నేల నుంచి ఈ ప్రాంతంలో మీరు ఉంటున్నారు, ఈ పరిస్థితి అనేది ఎప్పటి నుంచి ఎలా కనిపిస్తుంది? 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాం మేడం. 10 years నుంచి ఇంతే. ఇంతే ఉంది. ఒక 1 ఇయర్ మొత్తంలో ఒక 1 month కొంచెం డ్రై ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇంతే ఉంటుంది. ఫ్లోటింగ్ అయితే ఇదే ఫ్లోటింగ్. వర్షం వచ్చినా ఇంతే. వర్షం వస్తే నార్మల్, నో ప్రాబ్లం. వర్షం వస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ వర్షాకాలం అన్నా కూడా అట్లే ఉంటుంది, సమ్మర్లో అలాగే ఉంటుంది, వింటర్లో అలాగే ఉంటుంది. సో అంతా డ్రైనేజ్ డ్రైనేజ్ వాటరే ఉంటుంది. ఇక్కడ పైనుంచి ఏంటంటే జూబ్లీహిల్స్ నుంచి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ పైన వెంకటగిరి ఇది మెయిన్ వాల్ నుంచి వస్తున్నాయి వాటర్. ఇదంతా వాటర్ ఫుల్. వాటర్ కూడా ఇటే రావాలి, పైనుంచి కూడా ఇచ్చే వాటర్ కూడా ఇటే రావాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లం ఉంది డ్రైనేజ్. ఎప్పుడు అలా ఎనీ టైం ఇలాగ వెళ్తూ ఉంటాయి వాటర్. ఒక 2 months ఏమైనా ఉంటుందేమో అంతే మామూలుగా. మళ్ళీ అంటే మళ్ళీ ఇక ఎప్పుడు అదే వర్షం వచ్చినట్టు ఉంటుంది మామూలుగా అయితే ఈ రోడ్డు. మరి భారీ వర్షాలు పడినప్పుడు ఎలా ఉంటది ఇక్కడ? భారీ వర్షాలు పడితే ఇక్కడ దాకా వస్తాయి మేడం వాటర్, మోకాళ్ళ దాకా వస్తాయి వాటర్. ఇల్లు పైన ఇప్పుడు ఇది కొంచెం అప్పు ఉంది కాబట్టి పర్లేదు, కానీ కొంచెం డౌన్కి వెళ్తే ఆ కారు దగ్గర నుంచి డౌన్కి ఇళ్ళలోకి కూడా వాటర్ వెళ్ళిపోతాయి, ఫుల్గా వాటర్ వెళ్ళిపోతాయి. దాంట్లో రెంట్ వేసుకునే వాళ్ళు అంటే నైట్ రాత్రి అయితే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళైతే. చాలా నిద్ర ఉండదు, దానికి నీళ్లు తోడుకోవడానికే సరిపోతుంది టైం అంతా. అంటే మాకు పనిచేసే అతను ఒక అతను ఇక్కడ ఉంటాడు రెంట్కి, వాళ్ళ ఇంట్లో అయితే డైరెక్ట్ ఇంట్లోకి లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా స్టెప్స్ మీద వెయిట్ చేసి ఆ నీళ్లు తోడుకుని అప్పుడు వెళ్ళి పడుకునే పరిస్థితి. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు తెలిసినాక చూడండి ఎప్పుడు పడిన వాటరు ఎప్పుడు చూడండి అట్లాగే వెళ్తా అంతే వాటర్ అయ్యి ఎనీ టైం. అసలు ఇది పెద్ద రోడ్డు, ఇది ఆ కృష్ణానగర్ నుంచి పెద్ద వెహికల్స్ వస్తాయి ఇటు ఈ రోడ్డుకి వస్తాయి. అటు మెయిన్ రోడ్డు ఉంది, అటు వెళ్ళో కానీ ఇదే రోడ్డు మెయిన్ రోడ్డు. కానీ మెయిన్ రోడ్డే చూడండి ఇది ఎట్లా ఉందో. ఈ సరిగ్గా క్లీనింగ్ ఉండదు, ఇదంతా చెత్తగా. సండే ఇది ఇట్లా వాన వచ్చింది అనుకోండి చాలా ప్రాబ్లం. అసలు అది 1 way చేయడం వలన ఇటు ట్రాఫిక్ పెరిగింది బాగా. ఇటే వస్తాయి బండ్లు అన్నీ ఇటు పెద్ద వెహికల్స్ కూడా ఇటు వెళ్తాయి. చాలా అంటే షూటింగ్ వాళ్ళు ఎక్కువ ఏరియా ఉంటాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువ బాగా ఇంకా ఎక్కువ అయిపోతుంది.